అక్రమంగా లారీలో ఎక్కించుకోవాల్సిన కన్నిటికన్నా ఎక్కువగా బాగా దారుణంగా ఎక్కించి మండపేట నుంచి తిరువనంతపురం తమిళనాడు దగ్గరికి ఆవుల్ని తీసుకెళ్తుండగా ముత్యాలపల్లిలో ముక్తేశ్వరరావు గారు మెడికల్ షాప్ ముక్తేశ్వరరావు గారు ఆపి మాకు తెలియజేయటం జరిగింది. వెంటనే మేము అక్కడికి వెళ్ళి ఏంటని అక్కడ చూస్తే అక్కడ చాలా దారుణంగా ఉన్నాయి ఆవులు. ఈ ఆవులను చూసి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ మొగల్తూరు దగ్గరికి దాన్ని తరలించి వాటిని అందులో నుంచి వేరే వెహికల్లో తీసుకెళ్ళేటట్టుగా మళ్ళీ ఇటువంటి విధంగా మళ్ళీ ఎప్పుడూ తీసుకెళ్లకుండా లారీ వాళ్ళకి తగినగా బుద్ధి చెప్పి ఇలాగే మళ్ళీ ఇది రిపీట్ అవుతే కనుక ఈ వెహికల్ని చట్టపరంగా సీజ్ చేయిద్దామని చెప్పి వేరే వెహికల్లో ఒక 5 దూడల్ని దాంట్లో వేసుకెళ్ళి ఫ్రీగా వెళ్ళేటట్టుగా మాట్లాడి లారీని వదలటం జరిగింది. దయచేసి డ్రైవర్లు అలాగే ఓనర్లు లారీ ఓనర్లు గట్రాని ఆవుల్ని ఇలా తరలించటం నేరం. మీరు దానికి తగ్గట్టుగా ఎన్ని వేసుకెళ్ళాలో అన్నీ వేసుకెళ్ళండి. మీ కిరాయి కోసం చూసుకుని వీటిని బాగా అధికంగా ఎక్కించేసుకుని తీసుకెళ్తే మేము ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఈ వెహికల్ని కూడా గుర్తుంచుకోండి. స్థానికులు ఎవరైనా సరే ఈ వెహికల్ నెంబరు అన్నీ కూడా పెడుతున్నాం, లారీ నెంబరు ఇవన్నీ. మళ్ళీ కనుక ఇదే వెహికల్ మళ్ళీ వస్తే కనుక ఖచ్చితంగా సీజ్ చేద్దామని చెప్తున్నాం. అలాగే ఈ లారీ ఓనరు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మళ్ళీ మేము ఇలా వేసుకెళ్ళమని చెప్పేసి మమ్మల్ని కొంచెం చెప్తే ఆ విధంగా చూసి దాన్ని బట్టి మేము ఈ లారీని వదలటం జరిగింది. అలాగే దీంట్లో మధ్యలో మారించేటట్టుగా వెహికల్ని కూడా ఇంకో వెహికల్లో ఒక 5 ఆవుల్ని తీసుకెళ్ళి ఎక్కించేటట్టుగా అన్ని స్థానికుల సమక్షంలో ఆ డిపార్ట్మెంట్ సమక్షంలో చెప్పడం జరిగింది. మనలో చాలామంది ఆవుల్ని పూజించేయటం ఇటువంటి ఎన్నో చేస్తారు. కనీసం పూజించే అవసరం వద్దు, ఇలాగా అమ్మేయటం, వేరే రాష్ట్రాలకి తరలించటం, వాటిని హింసించటం చాలామంది జరుగుతుంది. రైతు ఏమనుకుంటున్నారంటే నేను ఎవరికో అమ్మేస్తున్నాను బేరగాడికి అని అనుకుంటున్నారు. కానీ ఇది బేరగాడికి అమ్ముతుంటే వాటిని తీసుకెళ్ళి హింసించేస్తున్నారు కొంతమంది బేరగాళ్ళు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇవి ఇక్కడ నుంచి తమిళనాడు తీసుకెళ్తున్నారు. ఈ మధ్యలో పైగా డాక్టర్ సర్టిఫికెట్టు వీటిని తీసుకెళ్తాకి చట్టరీత్యా ఏ అర్హతలు ఉన్నాయో అన్ని అర్హతలు తీసుకుని మరీ వెళ్తున్నారు. ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ ఇచ్చిన ఆయన కూడా దాన్ని వెహికల్ ఎంతలో ఎక్కిస్తున్నారు, ఎంతమందిని తీసుకెళ్తున్నారు ఏంటనేది ఎన్ని ఆవులు తీసుకెళ్తున్నారు ఏంటో కూడా చూసుకోకుండా ఇచ్చేస్తున్నారు. దయచేసి మీరు కూడా గమనించాలి, ఎలా తీసుకెళ్తున్నారు ఏంటో చూసే దాన్ని బట్టి సర్టిఫికెట్ ఇవ్వండి. జై గోమాత, జై హింద్. ఓకే, ఇప్పుడు జీవాలు ఎక్కువ ఉన్నాయని ఎక్కువ ఉన్నాయని తిరిగి ఉన్నాయని మేదరమెట్ల సంఖలోనే ఒక 5 జీవాలు ఏరేట్ లారీ మీద ట్రాన్స్పోర్టింగ్ చేసి తీసుకెళ్తాం. మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యం. ఇన్ని జీవాలు తీసుకెళ్ళాం, వాటికి సరిపడగా ఉన్న జీవాలు ఎక్కిస్తాం. ఇదే ఫస్ట్ టైం, మమ్మల్ని క్షమించండి. ఓకే.